సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు విశాలమైన అస్థిరమైన నేలపై కనిపిస్తుంది ఒక పొడవైన నీడ. ఇది చీకటి పడిన తర్వాత గుబురైన పొదల మధ్య నిశ్శబ్దంగా కిరణాలు వెదజల్లే కళ్ళతో పరిసరాలను తనిఖీ చేస్తుంది. ఎలాంటి కదలిక వచ్చినా దానిని పరిశీలించి అది ఒక జీవి అని నిర్ధారణ అయితే ఇక ఆ జీవి సూర్యోదయాన్ని చూసే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అమెరికన్ అడవుల్లో అంతు చిక్కని రహస్య జీవిలా తిరిగే మౌంటైన్ లయన్ కోసం. దీన్నే కాగర్ లేదా పూమా అని కూడా పిలుస్తారు. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నేను ఇప్పటి వరకు ఫుల్ లెంత్ వీడియోస్ చేసి చాలా కాలమైంది. మరలా ఇప్పుడే ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను. మొదటిగా ఈ టాపిక్ మీద నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చేస్తానని నేను ఎప్పుడో చెప్పాను. నా పాత సబ్స్క్రైబర్స్ మరియు వ్యూవర్స్ మీరు ఈ వీడియోని ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. కానీ నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలా వద్దా అనేది మీ రెస్పాన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కాగర్ సౌత్ మరియు నార్త్ అమెరికాల్లో కనిపిస్తాయి. ఒక్క నీటి చుక్క కూడా వర్షించని అరిడ్ ఎడారుల నుంచి దట్టమైన అమెజాన్ అడవుల వరకు ఇవి ప్రతి చోట జీవించగలవు. ఈ చిన్న కూనలు 90 రోజుల పాటు తల్లి గర్భంలో ఉన్న తర్వాత ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాయి. అయితే పుట్టుకతోనే వీటికి అనుదిన గండంగా ప్రతిరోజు గడుస్తుంది. ఇతర ప్రెడేటర్స్ అయిన జాగ్వార్స్, ఈగల్స్, బేర్స్, వోల్ఫ్స్, కయోటీస్ మొదలైనవన్నీ వీటి మనుగడకు అడ్డంకిగా ఉంటాయి. అయితే అక్కడి మనుషుల క్రియలు వీటికి ఎక్కువ హానిని కలిగిస్తాయి. ఇవి అన్ని అడ్డంకులను తట్టుకుని 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లితోనే ఉంటాయి. కానీ అప్పటికే వీటిలో సగం వరకు చనిపోతాయి. ఈ 2 సంవత్సరాల సమయంలో ఇవి వాటి తల్లితో కలిసి ఎలా వేటాడాలో నేర్చుకుంటాయి. మౌంటైన్ లయన్ 1.5 అడుగుల నుంచి 2.6 అడుగుల షోల్డర్ హైట్ మరియు తల నుంచి తోక వరకు 8 అడుగుల పొడవు పెరుగుతుంది. కాగర్స్ సాధారణంగా 34 నుంచి 80 కేజీల బరువు పెరుగుతాయి. అయితే ఒక్కోసారి ఇవి 100 కేజీల బరువు కూడా ఉంటాయి. ఇది ఒక్కసారి వేట మొదలు పెట్టగానే కండరాలు బయటకు చొచ్చుకొస్తున్నట్లుగా ఉండే బలమైన శరీరంతో ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎరవైపు దూసుకు వెళ్లగలదు. అడ్డంకులు ఎదురైనా 40 అడుగుల దూరం దాటగలదు. అలాగే ఒక్కసారిగా 15 అడుగుల ఎత్తు ఎగరగలదు. కాగర్ తన పదునైన కోరలతో 400 PSI ఒత్తిడితో తను వేటాడే జీవిని మెడపై కొరికి చంపేయగలదు. కాగర్స్ ఎల్క్, జింకల వంటి పెద్ద జంతువులనే కాకుండా చిన్న కుందేళ్లు, ఎలుకల్ని కూడా వేటాడతాయి. ఇవి టైగర్స్ మరియు జాగ్వార్స్ లాగే ఒంటరిగా జీవించే జీవులు. కాబట్టి 2 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇవి తమదైన ప్రాంతాన్ని వెతుక్కుంటూ వాటి ప్రయాణం మొదలు పెడతాయి. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాయి. కొన్నిసార్లు ప్రత్యర్థులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పోరాటంలో గెలిస్తే ఆ ప్రాంతం వీటి సొంతం అవుతుంది. ఓడిపోతే మరణించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒడిదుడుకులన్నీ జీవితంలో ఎన్నో ఎదుర్కొన్న తర్వాత కాగర్ 8 నుంచి 13 సంవత్సరాలు జీవించి ఇక మరణిస్తుంది. అయితే సంరక్షణలో ఉన్న కాగర్ 20 సంవత్సరాల వరకు కూడా జీవిస్తుంది. ఇక ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్ నుంచి వస్తాయి. దీనికి మీరు చేయాల్సింది కేవలం ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్. ఈ సపోర్ట్తోనే నేను కొత్త వీడియోస్ చేయడానికి ప్రోత్సాహం దక్కుతుంది. ఇక చివరిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.